జ్యోతిష శాస్త్ర విశ్వాసాల ప్రకారం శనిని కర్మదాత అంటారు. వ్యక్తులు చేసే పనులను బట్టి శనిదేవుడు ఫలితాలిస్తాడు. అందుకే శనిదేవుడు న్యాయమూర్తిగా పరిగణిస్తారు. ఎక్కడ చూసినా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనెతో అభిషేకం, నువ్వుల నూనె దీపారాధన చేయటం చూస్తూ ఉంటాం. ఇక శని దోషం, జీవితంలో సమస్యలు ఉన్నవారు అయితే శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించడంలో ముందుంటారు. అసలు నువ్వుల నూనెతో శనిదేవుడికి దీపారాధన, అభిషేకం ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్న కారణాలు ఏమిటి? హిందూ మత పురాణాలలో దీని గురించి ఏముందో తెలుసుకుందామా? పురాణాల ప్రకారం రావణుడు తన శక్తితో గ్రహాలన్నింటినీ బంధించాడని చెబుతారు. శనిదేవుడిని రావణుడు తన దురహంకారంతో తలకిందులుగా వేలాడదీశాడు. అదే సమయంలో హనుమంతుడు శ్రీరాముని దూతగా తల్లి సీతను వెతుకుతూ లంకకు వెళ్ళాడు. రావణుడు హనుమంతుని తోకకు నిప్పంటించినప్పుడు హనుమంతుడు లంక మొత్తాన్ని తగలబెట్టాడు. మొత్తం లంకాదహనం చేయటం వల్ల గ్రహాలన్నీ స్వేచ్ఛగా మారాయి. కాని శనిదేవుడు తలకిందులుగా వేళ్లాడుతూ ఉండటంతో శనిదేవుడికి విముక్తి పొందలేక తలకిందులుగా ఉండటం వల్ల శరీరం దెబ్బతినింది. శని బాధను తగ్గించడానికి హనుమంతుడు తన శరీరానికి నూనెతో మర్దనా చేసి శనిదేవుడిని నొప్పి నుండి విముక్తి చేశాడు. అప్పుడు శనిదేవుడు భక్తితో నాపై నూనెను పూసేవాడు అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతాడు అని చెప్పాడట. అప్పటి నుండి శనిదేవుడికి నూనె సమర్పించే సంప్రదాయం మొదలయింది. మరొక కథ ప్రకారం రామాయణ కాలంలో శనిదేవుడు తన బలం, ధైర్యం తలుచుకుని గర్వపడేవాడు. హనుమంతుని ధైర్యసాహసాల గురించి తెలుసుకున్న శనిదేవుడు ఆయనతో పోరాటానికి బయలుదేరాడు. శనిదేవుడు హనుమంతుడిని చేరుకున్నప్పుడు హనుమంతుడు నిశ్శబ్ద ప్రదేశంలో కళ్ళు మూసుకు కూర్చుని శ్రీరాముని భక్తిలో మునిగిపోయి ఉన్నాడు. అయితే గర్వంతో మునిగిపోయిన శనిదేవుడు హనుమంతుడిని యుద్ధానికి రమ్మంటూ గట్టిగా పిలిచాడు. ఇది సరికాదని, నేను శ్రీరాముడి ధ్యానంలో ఉన్నానని శనిదేవుడికి హనుమంతుడు చెప్పాడు. కాని శనిదేవుడు హనుమంతుడు చెప్పిన దానికి ఒప్పుకోలేదు. యుద్ధం చెయ్యాల్సిందేనని మొండిపట్టు పట్టాడు. దీంతో హనుమంతుడు యుద్ధానికి దిగక తప్పలేదు. చివరికి శనిదేవుడిని హనుమంతుడు తన తోకతో చుట్టి బాగా దెబ్బలు తగిలేలా కొట్టాడు. ఈ పోరులో శనిదేవుడు ఘోరంగా ఓడిపోవడమే కాకుండా బాగా గాయపడ్డాడు కూడా. దీని తరువాత శనిదేవుడు నొప్పితో మూలుగుతూ హనుమంతునికి క్షమాపణలు చెప్పాడు. శ్రీరాముడు హనుమంతుని భక్తులకు తాను ఎన్నటికీ వేధించనని హామీ ఇచ్చాడు. శ్రీరాముడిని, హనుమంతుని పూజించే భక్తులపై తన ఆశీర్వాదాలను కురిపిస్తానని మాట ఇచ్చాడు. దీని తరువాత హనుమంతుడు శనిదేవునికి నూనె రాయడంతో శనిదేవుడు గాయాల బాధ తగ్గిందట. అందుకే ఎవరైతే హృదయపూర్వకంగా నాకు నూనె సమర్పిస్తారో నేను అతని బాధలన్నీ పోగొట్టి కోరికలన్నీ తీరుస్తాను అని శనిదేవుడు మాట ఇచ్చినట్టు పురాణాలలో చెప్పబడింది. ఇవి శనిదేవుడికి నూనె సమర్పించడం వెనుక ఉన్న కథనాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.